విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రిలిమినరీ పరీక్ష దగ్గరికి వస్తున్నటువంటి ఈ తరుణంలో ఏ విధంగా ప్రిలిమినరీని ఎదుర్కోవాలి, ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వటానికి సులభమైన మార్గాలు ఏమిటి అని విద్యార్థులు ఆలోచిస్తున్న ఈ తరుణంలో మీ అందరి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి అత్యంత సులభంగా ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వటానికి 3 స్టెప్ స్ట్రాటజీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. బిఫోర్ ద స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ని మాత్రం కోల్పోకండి. సంతోషం సగం బలం, నమ్మకం పూర్తి బలం. నువ్వు నమ్మకంతో ఉన్నప్పుడు నీ బ్రెయిన్ చాలా బాగా ఆలోచిస్తుంది, కన్ఫ్యూజన్ అనేటటువంటిది తగ్గుతుంది. కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్లు గుర్తొస్తాయి. నువ్వు ఆందోళనతో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు నీకు కన్ఫ్యూజన్ అనేది పెరుగుతుంది, నీకు గుర్తున్న అంశాలు కూడా గుర్తురావు. కాబట్టి పూర్తి నమ్మకంతో, పూర్తి కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, చాలామంది విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే, నేను 60 మార్కులు వస్తే క్వాలిఫై అవుతాను, నేను 70 మార్కులు వస్తే క్వాలిఫై అవుతాను, నేను 80 మార్కులు వస్తే క్వాలిఫై అవుతానని చెప్పి వాళ్ళ క్యాస్ట్ల వారీగా టార్గెట్లు పెట్టారు. నో, మీరందరూ కూడా 100 మార్కులు టార్గెట్ పెట్టండి. ఎందుకంటే 60 మార్కులు టార్గెట్టో, 70 మార్కులు టార్గెట్టో, 80 మార్కులు టార్గెట్టో పెడితే దానికి 5 మార్కులు ముందాగిపోతారు. అలా కాకుండా 100 మార్కులు టార్గెట్ పెడితే 95 దగ్గర మీరు ఆగుతారు, లేదా 90 దగ్గర ఆగుతారు. సో విద్యార్థులారా, మీ యొక్క లక్ష్యాన్ని ఉన్నతంగా పెట్టుకోండి. స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అనే విషయాన్ని మర్చిపోకండి. సో ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం, దీనిలో రివిజన్ అనేటటువంటి దాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ చివరి రోజుల్లో రివిజన్ చేయండి. నిరంతరం రివిజన్ చేయటం వల్ల మీ కన్ఫ్యూజన్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పరీక్ష చాలా హ్యాపీగా రాయగలుగుతారు. 2 ఆప్షన్లో ఏది కరెక్టో అనే చోట ఎక్కువ కీ రోల్ పే చేసేది ఏమిటి అంటే రివిజన్ కీ రోల్ పే చేస్తుందండి. కనుక విద్యార్థులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 3 విషయాలని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీ ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వటానికి మేము చెప్పేటటువంటి 3 స్టెప్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీలోకి వెళదామండి. 3 స్టెప్ స్ట్రాటజీలో మొదటి స్టెప్ ఏమిటి అంటే, మీరు క్వశ్చన్ పేపర్ తీసిన తర్వాత దానిలో ఈజీ క్వశ్చన్లు 50 ఉంటాయండి. మీకు తెలిసిన క్వశ్చన్లు, మీకు వచ్చిన క్వశ్చన్లు, ఈజీ క్వశ్చన్లు 50 ఉంటాయి. మొదట ఆ 50 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చేసేయండి. చేసేటప్పుడు జాగ్రత్త విద్యార్థులారా, అవేమిటి అని చెప్పేసి అంటే, మీరు క్వశ్చన్ పేపర్ మీద ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 4వ నెంబర్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంటే క్వశ్చన్ నెంబర్ దగ్గర టిక్ పెట్టుకోండి, పెన్సిల్తో ఇలా టిక్ పెట్టుకోండి. పెట్టుకుని ఆ ఓఎంఆర్ షీట్లో 4వ నెంబర్కి తిన్నంగా ఆన్సర్ వేయండి, ఆన్సర్ బబుల్ చేయండి, పూర్తిగా బబుల్ చేయండి. మీరు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇక్కడ 4వ నెంబర్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో కానీ అక్కడ ఓఎంఆర్ షీట్లో ఏం చేస్తారంటే పొరపాటున కంగారులో, కన్ఫ్యూజన్లో 1వ దానికి తిన్నంగా మీరు బబుల్ చేసేస్తారు. సో ఇలా మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. కనుక జాగ్రత్తగా ఆన్సర్లు చేసేటప్పుడు కంగారు పడకుండా మీరు ఏ నెంబర్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో ఓఎంఆర్ షీట్లో కూడా అదే నెంబర్ క్వశ్చన్కి చేయండి. నెక్స్ట్ 4వ నెంబర్ తర్వాత 7వ నెంబర్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తున్నారు, ఈ మధ్యలో టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 7వ నెంబర్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పేసి అంటే 7వ నెంబర్ తిన్నంగా ఓఎంఆర్ షీట్లో మీరు ఆన్సర్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7వ నెంబర్కి సి అనుకోండి, సి దగ్గర బబుల్ చేయాలి మీరు. ఓకే, సో ఇలా మీరు ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేస్తారండి. టైం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువసేపు సాగదీయకూడదు వ్యవహారాన్ని. ఈజీ క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేసేటప్పటికి 50 మార్కులు మీకు ఈజీ క్వశ్చన్స్లో వస్తాయి. కరెక్ట్గా 100%, 99% ఇవి కరెక్ట్ అవుతాయి. ఏమన్నా 1-2 క్వశ్చన్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు తప్పు పెడితే పెట్టగలరు తప్ప, మామూలుగా అయితే 99% ఈ క్వశ్చన్లు 100% కూడా కరెక్ట్ అవుతాయి, ఈజీ క్వశ్చన్లు కాబట్టి. సో 50 మార్కులు ఫస్ట్ స్టెప్లో మీరు సాధిస్తారు. నెక్స్ట్, ఇక సెకండ్ స్టెప్లో మీరు యావరేజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ క్వశ్చన్స్ మీద దృష్టి పెడతారు. అంటే కొంత ఆలోచిస్తే, కొంత ప్రయత్నం చేస్తే మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటి ప్రశ్నలు ఇవి. ఓకే, ఈ యొక్క మ్యాచింగ్లు కావచ్చు, లేదా
ప్రతిపాదన కారణాలు కావచ్చు, లేదా అర్థమెటిక్లో కొంచెం యావరేజ్ లెక్కలు కావచ్చు, ఇలాంటి వాటికి మీరు కొంత సాధన చేస్తే ఇచ్చేస్తారు. సహజంగా ప్రిలిమినరీలో మా స్ట్రాటజీ ఏమిటి అంటే, ముందు జనరల్ స్టడీస్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ల దగ్గరికి వెళ్ళండి. సెకండ్ స్టెప్లో మీరు అర్థమెటిక్ రీజనింగ్ల దగ్గరికి రావాలి. ఫస్ట్ స్టెప్లో మీరు జనరల్ స్టడీస్లో క్వశ్చన్లకు ఆన్సర్ చేసేస్తే ఒక 50 క్వశ్చన్లు మీరు ఈజీ క్వశ్చన్లకు ఆన్సర్ చేసేస్తారు. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో యావరేజ్ క్వశ్చన్స్, అర్థమెటిక్ రీజనింగ్లో యావరేజ్ క్వశ్చన్స్, జనరల్ స్టడీస్లో యావరేజ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయటం అనేటటువంటిది జరుగుతుందండి. ఓకే, ఇక దీని తర్వాత సెకండ్ స్టెప్లో మీరు 40 నుంచి 50 మార్కులు సాధించగలుగుతారండి. సాధించిన తర్వాత థర్డ్ స్టెప్ అతి ముఖ్యమైనటువంటి స్టెప్. ఇది టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టఫ్ క్వశ్చన్స్ మీద దృష్టి పెట్టేటటువంటి స్టెప్. ఈ టఫ్ క్వశ్చన్స్ అంటే మీరు ఇప్పుడు దాకా ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఏ మాట వినలేదు, మీ దగ్గర ఏ సమాచారం లేదు, మీరు ఏది పెట్టినా సరే మీకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు అనేటటువంటి స్ట్రాటజీ దగ్గరికి మీరు ఇక్కడికి వచ్చారు. సో ఏదే పెట్టేదానికంటే కూడా కొంచెం లాజిక్ ఉపయోగించి ఈ టఫ్ క్వశ్చన్స్కి ఏం పెడితే ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, గత 20 ఏళ్లగా ఈ యొక్క ప్రశ్నాపత్రాలను చూసినటువంటి వ్యక్తిగా ఎక్కువ ఆన్సర్ అవ్వటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను. సో నేను చెప్పినటువంటి ఈ స్ట్రాటజీ 90% కరెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, సో ఆ స్ట్రాటజీలో ఒక్కొక్క పాయింట్ చెప్తాను వినండి. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఆ టఫ్ క్వశ్చన్ మీకు అసలు ఏమీ తెలియదు, అలాంటప్పుడు అది ఏది ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అనే దానికి సంబంధించి చూసినట్లయితే, ఒకటి బ్రాకెట్లో వివరణ ఇస్తే అదే ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టైం మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. గాంధీకి సంబంధము లేని ఉద్యమము ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడిగేవాడు. గాంధీకి సంబంధం లేని ఉద్యమం ఏది అని అడిగి చంపరాన్, బర్దోలి, ఖైడా, అహ్మదాబాద్ అని చెప్పి ఇచ్చాడు. బర్దోలి దగ్గర గుజరాత్ అని ఇచ్చాడు. మిగిలిన దేనికి బ్రాకెట్లలో వివరణ ఇవ్వలేదు, కేవలం దీనికి మాత్రమే వివరణ ఇచ్చాడు. ఇలా కనుక ఇచ్చాడు అంటే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు అనుకుందాం, అలాంటప్పుడు బ్రాకెట్లో ఇచ్చిందే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ స్ట్రాటజీని మీరు అనుసరించవచ్చు ఆ స్ట్రాటజీలో వచ్చినటువంటి క్వశ్చన్స్తో. రెండవది, ఒక ఆప్షన్కి మాత్రమే ఇంగ్లీష్లో వివరణ ఇస్తే, 4 ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో ఒక ఆప్షన్కి బ్రాకెట్లో ఇంగ్లీష్ వివరణ ఇస్తే అది ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, మూడవది, ఒక ఆప్షన్కి ఎక్కువ వివరణ ఇస్తే, 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్కైతే ఎక్కువ వివరణ ఇచ్చాడో అది ఆన్సర్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్, పైవన్నీ మీకు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏ సమాచారం తెలీదు, మీరు ఏ ఆన్సర్ పెట్టినా ఒకటే, అలాంటప్పుడు పైవన్నీ అనే ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని పెడితే ఎక్కువ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, వరుస సంవత్సరాలు ఇస్తే, కింద ఇచ్చినటువంటి ఆప్షన్ 4 ఆప్షన్లో వరుస సంవత్సరాలు ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది అని చెప్పి అడిగి 1918, 1919, 1920, 1921 ఇలా వరుస సంవత్సరాలు ఇస్తే ఎక్కువ ఆన్సర్ అవ్వటానికి అవకాశం ఉన్నది ఏమిటి అంటే బి మరియు సి మధ్యలో రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుందండి. దాంట్లో ఏదో ఒకటి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా వరుస నెంబర్లు ఇచ్చినా సరే, జీడిపి ఎంత అని చెప్పేసి లైన్గా నెంబర్లు ఇచ్చాడు, 5, 6, 7, 8 ఇలా ఇచ్చాడు, అలాంటప్పుడు కూడా మధ్యలో రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇక లాస్ట్, ఇక మీరు ఈ ఆప్షన్స్ ప్రకారం కూడా చేసేసారు, చేసిన తర్వాత ఇంకొక 30-40 బిట్లు మిగిలిపోయాయి, ఏం ఆన్సర్ పెట్టాలో మీకు తెలియట్లేదు. అలాంటప్పుడు మొత్తం ఒకసారి ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేయండి. దాంట్లో తక్కువ ఆప్షన్లు ఏం పెట్టారో ఒకసారి చూసుకోండి. చూసుకుని ఫర్ ఎగ్జాంపుల్ బికి తక్కువ ఆప్షన్లు మీరు పెట్టారు, అలాంటప్పుడు మీరు మిగిలినవన్నీ కూడా ఇక బీలే పెట్టేయండి. లేదా సికి తక్కువ ఆప్షన్స్ పెడితే మిగిలినవన్నీ కూడా సీలే పెట్టేయండి. ఇక్కడ మనకి మైనస్ మార్కులు లేవు కాబట్టి మీరు ఇబ్బంది పడేదేమీ కూడా ఉండదండి. సో ఈ విధంగా ఈ యొక్క హార్డ్ క్వశ్చన్స్, టఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మేము కేవలం ఈ సూచనలు మాత్రమే చేస్తున్నాం. నిర్ణయం మీరు తీసుకోండి. అయితే మాకున్నటువంటి అనుభవంతో ఇవి ఎక్కువ ఆన్సర్లు అయ్యే అవకాశం ఉంటుంది
అనేది మాకున్నటువంటి అనుభవం ప్రకారం మేము తెలుసుకున్నటువంటిది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రిలిమినరీ ఏదైతే ఉందో ప్రిలిమినరీని అధిరోహించి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 100% మీరు ప్రిలిమినరీ పాస్ అవుతారు. పాస్ అవుతాను అనేటటువంటి నమ్మకంతో ప్రిపరేషన్ కొనసాగించండి. భయపడకండి. భయపడితే ఆందోళన ప్రారంభమవుతుంది. ఆందోళన ప్రారంభమైతే మీ న్యూరాన్ సరిగ్గా పనిచేయటం మానేస్తాయి. కన్ఫ్యూజన్ పెరుగుతుంది, కంగారు వస్తుంది. దీనితో మీరు పూర్తిగా నిరాశ నిస్పృహలతో మీ ప్రిపరేషన్ ఆపేస్తారు. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు గ్యారంటీగా మీరు కలలు కనే పోలీసు ఉద్యోగాన్ని సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.